డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ వ్లాగ్. రంజాన్ వస్తుంది కదా, అందుకనే మేము మా ఇల్లునైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాం. బూజు దులుపుదామని బూజుకర్ర తీసేలోపే బూజుకర్ర అయితే విరిగిపోయింది. మా హస్బెండ్ అయితే చీపురికి ఇలా బూజుకర్ర విరిగిపోయిన దానికి ఇలా సెట్ చేసి అయితే పెట్టేశారు. ఫస్ట్ అయితే బూజు దులిపేసి సెల్ఫ్‌లలో ఉన్న పేపర్స్ అయితే తీసేస్తున్నాను నేనిక్కడ. నేను న్యూస్ పేపర్ అలా అయితే వేయను. ఇలా కొన్ని షీట్స్ అయితే ఉన్నాయి మా ఇంట్లో. ఇవే అన్ని సెల్ఫ్‌లలో అయితే వేస్తాను నేను. న్యూస్ పేపర్ వేస్తే అవి తీసి పడేయొచ్చు. మళ్ళీ కొత్త న్యూస్ పేపర్ వేయొచ్చు. కానీ ఇలా షీట్స్ వేస్తే మనకి చూడ్డానికి బాగుంటుంది. అలాగే ఇవి రీయూజ్‌గా చేసుకోవచ్చు మనం. వీటిని వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి డస్ట్ పడుతుంది కదా, వాటినైతే వాటర్‌లో కడిగేసుకొని మళ్ళీ రీయూజ్ అయితే చేస్తాను నేను. ఫస్ట్ అయితే నేను కిచెన్ నుండే స్టార్ట్ చేస్తాను క్లీనింగ్ అయితే. కిచెన్ అయితే చాలా టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసిన తర్వాత హాల్‌లో, బెడ్‌రూమ్‌లో అయితే క్లీన్ చేస్తాను. ముందైతే అన్ని సెల్ఫ్‌లలో ఈ షీట్స్ అయితే తీసేస్తున్నాను నేనిక్కడ. మీకు కూడా ఇలాంటి షీట్స్ కావాలంటే మనకి మీషోలో అయితే రోల్ లాగా అయితే ఉంటాయి. చూసి అయితే తీసుకోండి. అవి కూడా బావుంటాయి. ట్రాన్స్‌పరెంట్‌గా కూడా దొరుకుతాయి మనకి మీషోలో. వాటిని మనం సైజెస్ తీసుకొని కట్ చేసుకొని సెల్ఫ్‌లలో వేసుకోవడమే. న్యూస్ పేపర్ అయితే మనం వేసుకుంటే చాలా పడుతది. మేమైతే న్యూస్ పేపర్ అయితే వేయించుకోము. అందుకనే ఇలా షీట్స్ అయితే యూజ్ చేస్తాను నేను. 4 మంత్స్‌కి ఒకసారి నేను డీప్ క్లీన్ అయితే చేస్తాను. మొత్తం హాల్, కిచెన్, బెడ్‌రూమ్. కానీ ఇప్పుడు ఫెస్టివల్ కదా అని ముందే క్లీన్ చేస్తున్నాను నేను. డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనే ముందే క్లీన్ చేస్తున్నాను. మనం ఫెస్టివల్‌కి ముందే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి రిలాక్స్‌గా ఉంటుంది. అందుకనే ముందే క్లీన్ చేస్తున్నాను నేను. మా బాబు అయితే బాగా సతాయిస్తున్నాడు ఈ రోజే. తనని ఎత్తుకొనే నేను వర్క్ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్‌కి డ్యూటీ టైం అవుతుందని తను కూడా నాకు తొందరగా అయితే హెల్ప్ చేస్తున్నారు. బూజు తీసేసి సెల్ఫ్‌లలో వాటర్ పట్టేసి తనైతే డ్యూటీకైతే ఎళ్ళిపోయారు. అందరికీ హిందువులకి దీపావళి, దసరా, సంక్రాంతి ఎలానో మాకు రంజాన్ కూడా పెద్ద పండుగ. అందుకనే మేము ముందే అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాము. నేనిక్కడ హాల్‌లో ఉన్న అన్ని ఐటెమ్స్ అయితే తీసి ఒక బుట్టలో అయితే వేసుకుంటున్నాను. మనకి మెస్సీగా కాకుండా ఒక్కొక్క ర్యాక్ అలా తీసుకుంటూ ఒక దాంట్లో వేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. మనం ఇలా అన్నీ ముందే తీసి పక్కన పెట్టుకుంటే త్వరగా చేసుకోవచ్చు ఏ పనైనా. మనం అన్నీ ఒక్క దగ్గర వేసి పెట్టుకుంటే మళ్ళీ మనం క్లీన్ చేసుకునేటప్పుడు, సదిరేటప్పుడు తొందరగా దొరికిపోతాయి. అలాగే మనం ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడైతే పెట్టేస్తాము. ఇక్కడ నేను అన్ని సెల్ఫ్‌లలో పేపర్ తీసేసే లోపే మా హస్బెండ్ అయితే ఇల్లు మొత్తం బూజైతే దులిపేశారు. ఇగ లాస్ట్‌లో అయితే మొత్తం సెల్ఫ్‌లలో ఇల్లు మొత్తం పైప్‌తో అయితే వాటర్ అయితే పట్టేసి మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం. కానీ చిన్న పిల్లలతో ఇల్లు క్లీన్ చేయడం అంటే చాలా కష్టమైతది. వాళ్ళకి డస్ట్ ఎలర్జీ అలా అయితే వస్తుంది. పిల్లల్ని దూరంగా పెట్టి వాళ్ళని చూసుకుంటూ మేమిద్దరం అయితే ఇక్కడ క్లీన్ అయితే చేసుకున్నాం. కానీ మా హస్బెండ్ అయితే డ్యూటీకి టైం అవుతుందని తొందరగా అయితే చేసి వెళ్ళిపోయారు. ఇక మిగతా పని మొత్తం నేనొక్కదాన్నే చేసుకుంటూ రిషాన్ని ఆడిపిస్తూ ఈ వర్క్ మొత్తం అయితే చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఇల్లు దులిపేటప్పుడు ఒకటే రోజు చేసుకుంటే మనకి రిలీఫ్‌గా ఉంటుంది. కొంచెం చేయడం రిస్క్ అయినా కూడా ఒకటే రోజులో అయితే అయిపోతుంది. నేనెప్పుడు కూడా ఇల్లు క్లీన్ చేసినప్పుడు దులపడం, కడగడం అయితే ఒకటే రోజులో అయితే పెట్టుకుంటాను. కొంచెం రిస్క్ అవుతుంది. కానీ మనం చేయాలనుకున్న పని మాత్రం కంప్లీట్ అవుతుంది. మేమెప్పుడు కూడా సెల్ఫ్‌లలో కూడా వాటర్‌తో పట్టి కడుక్కుంటాం. ఎందుకంటే చిన్న డస్ట్ అలా ఉంటుంది గదా, అది మొత్తం వెళ్ళిపోతుంది. మనం సెల్ఫ్‌లు కూడా కడగడం వల్ల. మనం సెల్ఫ్‌లు నీట్‌గా కడుక్కొని తర్వాత షీట్స్ వేసుకుంటే మనకి చూడ్డానికి బావుంటుంది. అలాగే చిన్న పిల్లలు ఉంటారు గదా ఇంట్లో, వాళ్ళకి డస్ట్ ఎలర్జీ రాకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వైపర్‌తో అయితే క్లీన్ చేస్తున్నాను మా రిషాన్‌ని ఎత్తుకొనే.
ఇగ మొత్తం క్లీన్ చేసి మా రిషాన్నయితే పడుకోబెట్టేసాను. తర్వాత షీట్స్ అయితే వాష్ చేసుకున్నాను నేను. అప్పుడప్పుడు ఈ షీట్స్ క్లీన్ చేస్తుంటే నాకు గూడా అనిపిస్తది పేపర్ వేసుకుంటే బాగుండని. కానీ తర్వాత అనిపిస్తది ఇవే బాగుంటాయి గదా చూడ్డానికని. సెల్ఫ్‌లలో న్యూస్ పేపర్ కంటే ఇవే బాగా కనబడతాయి. బట్టలు ఎండేయకుండా దండాల మీద షీట్స్ అయితే ఆరేసాను నేనిక్కడ. కానీ తొందరగానే ఆరిపోతాయి. మళ్ళీ తీసేసి నేను సెల్ఫ్‌లలో ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసాను. ఫస్ట్ అయితే కిచెన్‌వి క్లీన్ చేసుకొని అవి ఆరబెట్టేసాను. తర్వాత మళ్ళీ హాల్‌లోవి క్లీన్ చేసి మళ్ళీ ఆరబెట్టేసి ఎక్కడున్నాయి అక్కడైతే పెట్టేసాను. ఇలా చేయడం వల్ల మనం ఏ సెల్ఫ్‌లో వాటివి ఆ సెల్ఫ్‌లో అయితే పెట్టేస్తాము. తర్వాత హాల్‌లో ఉన్న ఫ్లవర్స్ కొన్ని మా పిల్లలవి బొమ్మలు అవి కూడా వాష్ చేసైతే పెట్టేసాను నేను. ఇలా వాష్ చేయడం వల్ల డస్ట్ ఎలర్జీ అయితే రాదు. ఫ్లవర్స్, బొమ్మలు ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ సెల్ఫ్‌లలో అయితే సర్దేశాను. కొన్ని క్రాకరీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా క్లీన్ చేసి అయితే పెట్టేసాను. ఎక్కువైతే లేవు. కొన్నే ఉన్నాయి. అవి కూడా వాష్ చేసి అయితే పెట్టేసాను నేను. ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్‌లలో అయితే సదురుకున్నాను నేను. మనం ఎప్పుడు క్లీన్ చేసినా కూడా డీప్ క్లీన్ చేస్తేనే మనకి రిలీఫ్‌గా ఉంటుంది. ఇక్కడ నేను కర్టన్స్, చెద్దర్లు ఇంకా బెడ్ షీట్‌లు అవన్నీ ఇదే రోజైతే వాష్ చేసేసరికి నాకు నైట్ అయితే 11 అయిపోయింది. అన్నీ క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే సదురుకున్నానిలా. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది హాల్‌లో కొన్ని క్రాకరీ ఐటెమ్స్ ఇంకా ఇవి మెడిసిన్స్ మా పిల్లలవి. ఇది కిచెన్. ఇవన్నీ సదిరేసరికే నాకైతే ఫుల్ టైం పట్టింది. అన్నీ వాష్ చేసి పెట్టేసరికే. ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అనిపిస్తది మా డ్యాడీ ఇన్నెందుకు పెట్టిండని. కానీ అన్నీ యూజ్ చేస్తా. నైట్ 11 కలా డిన్నర్ చేద్దామని అన్నం తీస్తుంటే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసాను నేను. ఇగ మా హస్బెండ్ అయితే దొండకాయ ఫ్రై ఏం తింటామని ఎగ్ బజ్జీ చేస్తా అని ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాడిక్కడ. నేను పిండైతే ఇలా స్ట్రెయిన్ చేసి అయితే ఇచ్చేసాను. నేను అలిసిపోయా అని తనైతే నా కోసం ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాడిక్కడ. ముందైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసాను దొండకాయ ఫ్రైలోకి. కానీ ఇక్కడ ఎగ్ బజ్జీ చేయడం కోసం హాఫ్‌గా కట్ చేసి అయితే పెట్టుకున్నారు. థ్రెడ్‌తో అయితే ఇలా కట్ చేస్తే నీట్‌గా వస్తుందట. మనం నైఫ్‌తో కట్ చేసే కంటే. తర్వాత పిండిలో అయితే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అలాగే కొన్ని వాటర్ వేసుకుంటూ మొత్తం బ్యాటర్ మొత్తం చిక్కగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక చిటికెడంత సోడా కూడా యాడ్ చేశాను నేను. ఎప్పుడు కూడా మేము ఎగ్ బజ్జీ, మిర్చీలు చేసేటప్పుడు సోడా అయితే యాడ్ చేయము. కానీ వీడియో కోసమని కొంచెం అయితే యాడ్ చేశాను నేనిక్కడ. బండి మీద దొరికే వాటిలాగా అయితే చేద్దామని ఇలా కొంచెం అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఫుల్ ఎగ్ బజ్జీ అయితే వేయట్లేదు. హాఫ్‌గా చేసి హాఫ్ ఎగ్ బజ్జీ అయితే వేస్తున్నాము. ముందైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నాం. తర్వాత ఒక్కొక్క హాఫ్ బాయిల్డ్ ఎగ్‌నైతే ఇందులో అయితే డిప్ చేసుకుంటూ ఆయిల్‌లో అయితే వేసుకుంటున్నాము. ఎగ్ బజ్జీ చేయడం ఎంత ఈజీనో కదా ఫ్రెండ్స్. కానీ మనం కరెక్ట్‌గా వేయకుంటే ఆ ఎగ్ అనేది ఆయిల్‌లో ఫ్రై అవుతుంటే ఆయిల్ పైకైతే వస్తది. మన పైన పడతది. అందుకనే మనకు పర్ఫెక్ట్‌గా పిండి అంటేలాగా వేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. లేదంటే పైకైతే ఆయిల్ అయితే చిల్లుతది ఇలా. మా హస్బెండ్ కైతే కొంచెం చేతి పైన అయితే పడ్డది. మనం ఏ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకొని తర్వాత ఎగ్ బజ్జీ అయితే వేసుకోవాలి. మిర్చి బజ్జీ అయినా ఆలు బజ్జీ అయినా ఏది వేసేటప్పుడైనా కూడా మనం స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా మనం వేయడం వల్ల ఒకటేసారి ఆయిల్ అనేది చిల్లుతుంది లేదంటే త్వరగా మాడిపోతాయి. అందుకని సిమ్ లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ మాకు పిండి అయితే కొంచెం మిగిలిందని ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఆనియన్ బజ్జీ అయితే వేస్తున్నాం మేమిక్కడ. మా షన్నుకి ఈ ఆనియన్ బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో ఏమైతే యాడ్ చేయము. రెడ్ చిల్లీ పౌడర్ అలా ఓన్లీ సాల్ట్, ఆనియన్ ఇంకా పిండి అంతే. టేస్ట్ అయితే బాగుంటుంది. చిన్న పిల్లలైతే ఇష్టంగా అయితే తింటారు ఇలా ఆనియన్ బజ్జీ వేస్తే. ఇప్పుడు రంజాన్ అయితే వస్తుంది కదా! ఎవరైనా ఇఫ్తార్ కోసం అయితే ఇలా అయితే చేసుకొని అయితే తినండి.
బావుంటుంది. హాఫ్ ఎగ్ బజ్జీ, ఇంకా ఆనియన్ బజ్జీ. ఏ స్నాక్ ఐటెమ్ అయినా ఈవినింగ్ టైమ్‌లో, టీ టైమ్‌లో చేసుకొని తింటే బావుంటుంది. కానీ మా హస్బెండ్ అయితే నైట్ టైమ్‌లో ఇక్కడ ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నారు. మేమైతే హౌస్ క్లీనింగ్ చేసుకొని బాగా అలసిపోయి మరి ఎగ్ బజ్జీ చేసుకొనైతే తిన్నాం. మీ ఇంట్లో కూడా ఒకసారైతే మాలాగా ట్రై చేయండి. హాఫ్ ఎగ్ బజ్జీ, ఇంకా ఆనియన్ బజ్జీ. ఇక్కడ మేము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటూ స్ట్రెయినర్‌లోకైతే తీసుకుంటున్నాము. బయట అయితే ప్యూర్‌గా శనగపిండితో అయితే చేయరు. అందులో కొంచెం రైస్ ఫ్లోర్ అలా అయితే యాడ్ చేస్తారు. కానీ మేమైతే శనగపిండితోటే అయితే చేస్తున్నాము. అలా రైస్ ఫ్లోర్ యాడ్ చేసినా గూడా క్రిస్పీగా ఉంటుంది కొంచెం. అన్నీ వేసుకొని పకోడీ చేసుకుంటాం గదా మనం మసాలా ఇంగ్రీడియెంట్స్ అలా. అలా వేసుకునే పకోడీ కంటే ఈ ఆనియన్ పకోడీ అయితే బావుంటుంది. ఒకసారయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బజ్జీలల్లోకి కాంబినేషన్‌గా మేమైతే ఈ మసాలా అయితే యూజ్ చేస్తున్నాము. దిల్ బహార్ అనే మసాలా ఉంటుంది గదా! అది. ఇది ఒక 1 టీ స్పూన్ ఒక బౌల్‌లో వేసుకొని కొంచెం టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని మనం చేసి పెట్టుకున్న బజ్జీలలో వేసుకొని తింటే టేస్ట్ అయితే బావుంటుంది. మనం బయటైతే బండి మీద ఇదే మసాలా వేసైతే సేల్ చేస్తారు. అందుకే మనకి టేస్ట్ అయితే బాగా అనిపిస్తది. మనం ఇంట్లోనే ఈ మసాలా తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి ఎన్ని బజ్జీలైనా వేసుకున్నప్పుడు ఈ మసాలా అయితే యూజ్ అవుతుంది. ఎగ్ బజ్జీ పైన, ఆనియన్ బజ్జీ పైన కొంచెం ఇలా చల్లుకొని తింటే టేస్ట్ అయితే బావుంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. ఎగ్ బజ్జీ ఇంకా హోమ్ క్లీనింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్.